మన తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? 12 నుంచి 15 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మేము 8 నుంచి 10 స్థానాలు అనుకున్నాము. ఈరోజు గ్రౌండ్లో వాతావరణం చూస్తుంటే రోజు రోజుకు ఆ వాతావరణంలో చాలా మార్పు వస్తున్నది. ప్రజలందరూ కూడా అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి అనేటటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతూ ఉంది. యువకుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, వీరు అనకుండా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం మోదీకి మనం ఈసారి ఓటు వేయాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో కనపడుతున్నటువంటి ఒక స్పందన. కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున తెలంగాణలో సీట్లు 12 నుంచి 15 వరకు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడైతే తెలంగాణలో అధికారంలో ఉంది కదా, అదేవిధంగా మీరు పోటీ చేస్తున్న మహబూబ్ నగర్లో ఇక్కడ సార్ పోటీ చేస్తున్న నార్కర్నూల్లో ఏమన్నా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు సార్? అదేవిధంగా బీఆర్ఎస్ కూడా పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కేంద్రంలో ఉండేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేది స్పష్టంగా అందరికీ తెలుసు, ఆల్ పార్టీస్కి తెలుసు. సో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేదు, ఇప్పుడు కేంద్రంలో కూడా ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, పార్లమెంట్కి ఓటు వేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీనే లేదు. కర్ణాటక, తెలంగాణ, చిన్న హిమాచల్ ప్రదేశ్లో ఉంటే పార్లమెంట్ సీట్లన్నీ కూడా మళ్ళీ మోదీ గారే కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. సో వారికి ఓటేయడం వల్ల ఉపయోగం లేదు. ఈ అధికారంలో ఉండొచ్చు కాక ఏదో కేసీఆర్ గారి మీద కోపంతోన, కుటుంబ పాలన మీద విసిగిపోయి ప్రజలు ఓట్లు వేసిండ్రు కాంగ్రెస్కి. కానీ ఈ ఓటు మటుకు మేము వేయము, మేము వేసేదే మోదీ గారికి అంటున్నారు. సో ఇక్కడ తెలంగాణలో కూడా మోదీ గారికి అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్దగా ఎక్కువ శాతంలో గెలిస్తేనే తెలంగాణ యొక్క అభివృద్ధికి పూర్తిగా సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఖజానాదంగా తెలుసు, ఖాళీ అయిపోయింది, అప్పుల కూపంలో ఉంది రాష్ట్రం అని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చెప్తున్నారు. ఎలక్షన్ల ముందు చెప్పిండ్రు, ఇప్పుడు చెప్తున్నారు. 6 గ్యారంటీలని హామీలు ఇచ్చిండ్రు, నెరవేర్చే పరిస్థితి లేదు. సంవత్సరానికి 65,000 కోట్లు మేము తిరిగి అప్పులు చెల్లించాలని చెప్తున్నారు. సో ఇవన్నిటి వల్ల చూస్తే ఏమర్థమవుతుంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఉంటేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ గారు పూర్తిగా తెలంగాణకు సహకారం అందించాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు ఉండాలి. కేంద్ర పార్టీలు ఉన్నాయి కదా మేడం, ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ అలాంటి వాటిని డామినేట్ చేసిన అని చెప్పేసి అనుకోవచ్చా ఈ లోక్సభ ఎన్నికల్లో? అంటే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఏది ఉన్నా కేంద్రంలో మటుకు మోదీ గారిని కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు రీజనల్ పార్టీస్ అనేది ఇక్కడ ఖతమైపోయింది. రీజనల్ పార్టీ తెలంగాణలో ఇప్పుడు వారి మీద కోపంతోనే కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి ఏం పెద్ద ఇక్కడ ప్రేమతోనే వేయలే ప్రజలు. సో రేపు అందరి ప్రేమ అంతా నరేంద్ర మోదీ గారి మీదనే ఉంది ప్రజలకు. సో నరేంద్ర మోదీ గారికే ఓటేస్తారు. తెలంగాణలో అత్యధిక సీట్లు పార్లమెంటు గెలుస్తాం.